అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. చాలా కాలం నుంచి ఈ అంశం మీద ప్రత్యక్షంగా ఒక వీడియో చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. నారా లోకేష్ గారు చేసినటువంటి మంచి పనుల్లో ఇది ఒకటి. ఇక మిగతా విషయాలు మొత్తం వీడియో చూస్తూ మాట్లాడుకుందాము. దయచేసి ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీదట ఈ ఛానల్లో మాత్రం అన్నీ కూడా వాస్తవికమైనటువంటి అంశాలు ప్రజల మధ్యలో నుంచి మీకు చూపిస్తూ వీడియోస్ చేస్తాను. అందుకనే మీ మద్దతుని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. దాదాపుగా మిమ్మల్ని 200 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే నేను నెల్లూరు నుంచి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఇది కడప హైవే. బద్వేలు నుంచి పోరుమామిళ్ళకి వెళ్ళి, పోరుమామిళ్ళ నుంచి ఎస్ఏ కాశీనాయన మండలంకి వెళ్ళాలి, కడప జిల్లా. అక్కడి నుంచి కాశీనాయన జ్యోతి క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ మొత్తం మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పోరుమామిళ్ళకైతే వచ్చేసాము. నేను పోరుమామిళ్ళ చాలా పెద్ద పట్టణం అనుకున్నాను, కానీ ఇక్కడ ప్రారంభంలో చూసి ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. కానీ చాలా పెద్ద పట్టణం అండి ఇది. అయితే డెవలప్మెంట్ మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే రోడ్లు వేస్తున్నారు. మేము అసలే చాలా తొందరగా ఉన్నాము, లేట్ అయిపోతుంది, పొద్దుపోతుంది, తొందరగా అక్కడికి వెళ్ళాలని. దానికి తగ్గట్టుగా ఈ రోడ్డు నిర్మాణం జరిగి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాము. దాదాపుగా అరగంట లేట్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా మళ్ళీ టెన్షను. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోద్దేమో, మీకు అన్ని విషయాలు చూపించలేమేమో అని. కానీ ఎట్టికేళ్ళకి ఏంటంటే తప్పించుకోగలిగాము ఈ ట్రాఫిక్ జామ్ నుంచి. నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. డైరెక్ట్గా అక్కడ మాట్లాడడానికి నాకు కొంచెం రికార్డింగ్ సరిగా కాలేదు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పోరుమామిళ్ళ చూడండి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గతంలోనే దీనికి టెండర్ అయితే అయింది, కానీ ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వంలో ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. కంప్లీట్గా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాము. ఎట్లో ఆ భగవంతుడు కరుణించినట్టున్నాడు, ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చాము. స్టార్టింగ్లో ఈ రోడ్డు చూసి ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి మనం వెళ్తున్నాము అంటే, పెద్ద ఆశ్రమం. కాశీనాయన ఆశ్రమాలంటే మీకు అందరికీ తెలుసు. చాలా చాలా భక్తిభావంతో ప్రజలకు సేవ చేస్తారు వాళ్ళు. అన్నదానం అందులో ముఖ్యం. దాదాపుగా కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా కాశీనాయన అన్నదాన సమాజాలు ఉన్నాయి, నిత్య అన్నదాన సమాజాలు. సో వాటిల్లో మనం ఏదైతే కాశీనాయన సమాధి ఉందో ఆ జ్యోతి క్షేత్రానికి వెళ్తున్నాము. కడప జిల్లాలో పల్లెటూర్లు చూడండి, చాలా చక్కగా ఉన్నాయి. మీ అందరికీ చూపించాలని నాకు చాలా తాపత్రయపడుతున్నాను, కానీ వీలు పడట్లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కడప జిల్లాలో పల్లెటూర్లు. ఈ మధ్య చాలామందికి ఫ్యాషన్ అయిపోయిందండి 4 గోడల మధ్య కూర్చోవటం, సొల్లు కబుర్లు చెప్పటం. అందుకనే దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలని నేను ఇలా అన్నీ చూపిస్తూ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఒక 15 సంవత్సరాల క్రితం అయితే ఈ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఎలా బతుకుతున్నారు ఇక్కడ అనుకునేవాడిని. ఇంకా మీకు అద్భుతమైనటువంటి దృశ్యాలు చూపిస్తాను. అరటి పండిస్తున్నారు ఇక్కడ. మెట్ట ప్రాంతము, నీళ్ళు అసలు దొరకవు. అలాంటి ప్రాంతంలో అరటి ఎలా పండించగలుగుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. రోడ్స్ చూడండి, ఈ మధ్య వేసిన ఇలాగా కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వాలు, పార్టీలు పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పల్లెటూర్లు చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా పొద్దుపోతుంది. కొంచెం నాకైతే ఆందోళనగా ఉంది. సమయానికి నేను కాశీనాయన ఆశ్రమానికి చేరుకోగలనా అని. అక్కడికి వెళ్తే మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే చూపించేదానికి నాకు చాలా సంతోషం. చూడండి, ఇక్కడంతా అరటి పండిస్తున్నారు. లెఫ్ట్ రైట్లో మీకు కనిపిస్తుందో లేదో, ఆపి చూపించాలంటే నాకు టైం అయిపోతుంది అనిపిస్తుంది. స్పష్టంగా ఒక విజువల్స్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ లెఫ్ట్ రైటు అరటి తోటలు. ఇదంతా మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతం. ఇక్కడెక్కడ కూడా రిజర్వాయర్స్ లేవు, కానీ అరటి పండిస్తున్నారు. అరటికి నీటి సౌకర్యం చాలా ఎక్కువ కావాలి. అసలైనటువంటి నల్లమల ఫారెస్ట్లోకి వచ్చేసాము. ఇంకా దాదాపుగా ఒక 6 కిలోమీటర్లు వెళ్తే కాశీనాయన జ్యోతి క్షేత్రం వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా ఉందండి. మీకు కెమెరాలో
స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అక్కడ రియల్గా ఆస్వాదిస్తే దాని ఆనందమే వేరే విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. చాలా కాలం నుంచి చూడాలనుకుంటున్నాను. ఎట్టికేలకు నేనైతే ఇప్పుడు కాశీనాయన జ్యోతి క్షేత్రానికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి అయితే వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇది కాశీనాయన జ్యోతి క్షేత్రం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చెట్లు చూస్తుంటేనే నాకు ఇక్కడ ప్రాణం లేచి వస్తుంది. అద్భుతంగా ఉంది ఇక్కడ. అంటే దాన్ని ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. చాలా కాలం నాటి చెట్లు ఉన్నాయి. కారు పార్కింగ్లో పెట్టి ఆ క్షేత్రం మొత్తం చూపించేదానికి ప్రయత్నిస్తాను. ఇది నిత్య అన్నదాన సమాజం. ఇలాంటి నిత్య అన్నదాన సమాజాలు ఈ 3-4 జిల్లాల్లో దాదాపుగా 60-70 చోట్ల ఉన్నాయి. రూపాయి ఆశించరు. పేదలకి భక్తులకి అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అది పండగని లేదు, ఏమీ లేదు. 365 రోజులు అన్నదానం చేస్తారు. అయితే ఇక్కడ వివాదం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనేది అటవీ శాఖకు సంబంధించింది. ఇక్కడ మీరు ఎందుకు డెవలప్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఆలయ కమిటీ మీద ఫారెస్ట్ వాళ్ళు చర్యలు తీసుకొని ఏడాది క్రితం ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాలను మొత్తం కూల్చేశారు. అంటే మొత్తం కాదు, కొన్నిటిని కూల్చేశారు. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి దాన్ని నిలుపుదల చేశారు. వెంటనే ఆయన ఏదైతే ఫారెస్ట్ అధికారులు కూల్చేశారో ఆ ప్రాంతంలో తన సొంత నిధులతో కొత్త నిర్మాణాలు చేపట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఎప్పుడో నిర్మాణం పూర్తి కావాల్సింది. కానీ అటవీ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. ఇది అటవీ శాఖ పరిధిలో ఉంది, ఈ స్థలం అటవీ శాఖకు చెందింది, మీరు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి వాళ్ళు పదే అభ్యంతరం తెలపడంతో నిర్మాణం అయితే ఆగిపోయింది. ఎంతమందో దొంగ పాపాలు చాలామంది ఉన్నారు కదా, పీఠాధిపతుల పేరు చెప్పుకొని దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి వేల ఎకరాలు ప్రభుత్వాలు కట్టబెడుతుంటాయి. కానీ నిస్వార్థంగా భక్తులకు సేవ చేసి అన్నదానం చేసేటటువంటి ఇలాంటి సంస్థలకి కొంత భూమిని కేటాయిస్తే తప్పే ఉందండి. దయచేసి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఇలాంటి ఆశ్రమాలకి మీరు సహాయంగా అండగా నిలబడండి. వాళ్ళేం మీ నుంచి కోట్ల రూపాయలు ఆశించట్లేదు. కేవలము ఆ భూమి ఏదన్నా వివాదంలో ఉంటే డీనోటిఫై చేయించి కేంద్రంతో అయినా మాట్లాడి ఆ స్థలాన్ని వాళ్ళకి అప్పచెప్తే ఇక్కడ నుంచి పేదలకి భక్తులకి మెరుగైనటువంటి సేవ చేస్తారు కదా. దయచేసి మీరు మంచి మనసుతో ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. వెనక శివాలయం ఉంది చూడండి, అద్భుతమైన నిర్మాణం. మధ్యలో ఆపేశారు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైనా అక్కడ ఒక ఇటుక పెడితే అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఏదైతే ధ్వంసం చేసినటువంటి అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేసినటువంటి స్థానంలో నారా లోకేష్ గారు కొత్తగా నిర్మించినటువంటి ప్రదేశాన్ని చూద్దాం. చూడండి, ఇదంతా కూడా అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేసేసారు. చాలా 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 ముఖ్యమైన ప్రాంతాల్లో ఉండేటటువంటి పెద్ద భవనాలని కూల్చేశారు. ఇది కూడా శిథిలాలు అక్కడ. అంటే దాదాపుగా ఇది జరిగి ఏడాది అయింది. నారా లోకేష్ గారు స్పందించి వెంటనే అటవీ శాఖ అధికారులను హెచ్చరించి దాన్ని నిలుపుదల చేశాడు. చూడండి, ఇది కూడా అటవీ శాఖ అధికారులు కూల్చేసింది. చాలా బాధాకరంగా ఉంది. 10 మందికి సేవ చేసేటటువంటి ఇలాంటి సంస్థల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తే ప్రజలకే నష్టం జరగద్ది, వాళ్ళకే నష్టం జరగదు. ఎంతోమంది నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకి అండగా ఉండాలి. చూడండి, ఇక్కడంతా ఎంత నీట్గా ఉందో, ఎంత పచ్చదనంతో ఉందో. ఇదంతా కూడా కూల్చేసిందనమాట. గత సంవత్సరం ఇది జరిగింది. ఎప్పటి నుంచో ఉందంట, కానీ గత సంవత్సరం చెప్పా పెట్టకుండా వచ్చేసి ఇదంతా కూల్చేయడానికైతే ప్రయత్నించినారు. భారీ నిర్మాణాలు, ఇవేం చిన్న పూరి షెడ్లు కాదు. అవేదో
నిన్నో మొన్నో కట్టినవి కాదు. దాదాపుగా 20 ఏళ్ల క్రితం కట్టుకొని ఉంటే అటవీ శాఖ అధికారులు వచ్చి ఇది మా పరిధిలో ఉంది, మీరు ఎందుకు ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూల్చేశారంట. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు వేరే వేరే విషయాలు చెప్తున్నారు, కానీ అదంతా మనకి అనవసరం, వాటి గురించి పట్టించుకోవాల్సిన విషయమే లేదు. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు ఏదైతే వాళ్ళు కూల్చేస్తే ఆ స్థానంలో వీటిని నిర్మించాడు. ఇంకా ఆయన చాలా చాలా చేయాలనేటటువంటి ఆసక్తి ఆయనకు ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కొంత మరుగుదొడ్లు కూడా నిర్మించాడంట. చూడండి, చాలా అద్భుతంగా, అంటే పెద్ద నిర్మాణాలేం కాదు, వాళ్ళ అవసరాల మేరకు ఏదైతే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికైతే ఆయన నిలబడ్డాడు. పైగా ఫారెస్ట్ అధికారుల నుంచి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మాట్లాడాడు, వాళ్ళని అడ్డుకున్నాడు. ఆ అడ్డుకోవడమే కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ బస్సుని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ ప్రాంతానికైతే అస్సలకి బస్సు సౌకర్యం కూడా లేదు. నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టిన తర్వాత మైదుకూరు నుంచి బస్సును కూడా ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు వస్తున్నారు. దయచేసి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కొంత అండగా నిలబడ్డారు, కానీ ఈ ప్రాంతానికి సంబంధించి డీనోటిఫై చేయించి ఆశ్రమానికి ఆ స్థలాన్ని అప్పచెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. చాలా పొద్దుపోయింది, నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.